ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 20వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కీర్తనకారుడైనటువంటి దావీదు అంటూ ఉన్నాడు. ఏమని అంటే, ఈ యొక్క ప్రారంభ వచనం దగ్గర నుండి కూడా నీకు ఇలా జరుగునుగాక, దేవుడు ఇలా సహాయం చేయునుగాక అని కొన్ని ఆశీర్వాద వచనాల్ని ఆయన మాట్లాడుకుంటూ వస్తూ ఈ 4వ వచనంలోకి వచ్చేసరికి ఒక మాటని వాడారు. ఏమని అంటే, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును దేవుడు సఫలపరచునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మనిషి జీవితంలో కూడా కోరికలు ఉన్నాయి కదండి. ఈ మాటలు వింటున్నటువంటి మిమ్మల్ని నేను అడిగాను అనుకోండి, మీకు కోరిక ఉందా అమ్మా అని అడిగితే, మాకు లేదండి, కోరికలన్నీ తీరిపోయాయి అని ఎవరైనా చెప్తారా అండి? ఎవరు చెప్పరు. ఎందుకని అంటే, ఒకటి తీరింది అంటే ఇంకొకటి ఉంటుంది ఖచ్చితంగా. అది తీరింది అంటే ఇంకొకటి ఉంటుంది. మనిషి జీవించినంత కాలము కూడా వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పిల్లవాడు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి రకరకాల కోరికలు ఉంటాయి. అయితే మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, కోరికని నెరవేర్చేటటువంటి దేవుడు, కోరికని సిద్ధింపచేసేటటువంటి దేవుడు, అంటే జరిగించేటటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మనిషి జీవితంలో ఉన్నటువంటి కోరికని దేవుడు నెరవేరుస్తాడు. అది మంచిదైతే, అది ఉపయోగకరమైనదైతే, అది మేలుకరమైనదైతే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. పిల్లలు కొన్నిసార్లు తల్లిదండ్రుల్ని కొన్ని కోరికలు కోరతారు. అమ్మా నాకు అది కావాలి, డాడీ నాకు ఇది కావాలి అని అడిగినప్పుడు, ఉదాహరణకి ఒక ఫోనే అనుకోండి, పిల్లలు వచ్చి తల్లిదండ్రుల్ని, చిన్న వయసు 4-5 సంవత్సరాలు ఉన్నాయి, డాడీ నాకు ఒక ఫోన్ కావాలి డాడీ, నేను ఆడుకోవాలి, దాంట్లో మాట్లాడుకోవాలి, చాట్స్ చేసుకోవాలి అని అడిగారు అనుకోండి, తల్లిదండ్రులు కొనిస్తారా? కొనించరు. ఎందుకంటే ఏం చెప్తారు, ఇప్పుడు ఈ వయసు కాదు నాన్న, నువ్వు బాగా చదువుకొని పెద్దవాడు అయిన తర్వాత నీకు బాగా అవసరం వచ్చినప్పుడు దాన్ని కొనిస్తాం అంటారు. బైక్ అడిగారు అనుకోండి, చిన్నతనంలోనే ఎవరైనా కొనిస్తారా? కొనించరు. ఎందుకనంటే పెద్ద అయిన తర్వాత, అది తోలగలిగినటువంటి వయస్సు వచ్చిన తర్వాత, మెలకువలు తెలుసుకోగలిగినటువంటి ఆ మెచ్యూరిటీ, ఆ జ్ఞానం అనేది మైండ్కి వచ్చిన తర్వాత, అప్పుడు ఆ మనిషికి అది సరిపోతుంది, చేయగలడు అనే సామర్థ్యాన్ని గ్రహించి తల్లిదండ్రులు కొనిస్తారు. అలాగే దేవుడు మన విషయంలో కూడా కొన్ని కోరికల్ని నెరవేరుస్తాడు, కొన్నిటిని చేయడు. ఎందుకంటే అన్ని కోరికల్ని దేవుడు నెరవేర్చడు. ఏది మంచో ఏది చెడో ఆయనకి బాగా తెలుసు కాబట్టి, దాని ప్రకారం ఏది జరిగించాలో ఏది జరిగించకూడదో, ఏది ఎప్పుడు చేయాలో, ఏ టైంలో ఏది చేస్తే మనకి బాగుంటుందో ఆయనకి బాగా తెలుసు కాబట్టి, మన విషయంలో కూడా దేవుడు అలాగే చేస్తాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, మేము చాలాసార్లు ఇలాంటి మాటలు విన్నామండి, దేవుడు కోరికలు తీరుస్తారంటారు, ఆయన్ని అడిగితే చాలు ఏదైనా చేసేస్తాడని అంటారు, కానీ మేము చాలా కోరుకున్నాం కానీ మాకేమీ జరగలేదండి అంటారు. కానీ నిజానికి దేవుడు కోరికలు తీర్చే దేవుడే. కానీ ఇలా మనం మాట్లాడుకున్న కోణాలు కొన్ని ఉంటాయి. ఏ సమయంలో ఏది చేయాలి, ఎప్పుడు చేయాలి, చెయ్యాలా వద్దా, మంచా చెడా, మేలు జరుగుతుందా ఇబ్బంది జరుగుతుందా అనేది మనకంటే బాగా ఆలోచించగలిగి జ్ఞానం కలిగిన దేవుడికి తెలుసు కాబట్టి, ఆయన నిర్ణయించిన సమయాలలో ప్రతి కోరికను కూడా దేవుడు నెరవేరుస్తాడు. అసలైతే మన దేవుడు కోరికల్ని నెరవేర్చేటటువంటి దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఇంకో మాటను కూడా దావీదు గారు చెప్పారు. ఏమని అంటున్నారు అంటే, నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ప్రతి మనిషికి కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఇది చెయ్యాలి, ఇలా కట్టాలి, ఇలా ముందుకెళ్ళాలి, ఎప్పటికైనా దీన్ని సంపాదించాలి అని కొన్ని ఆలోచనలు, కోరికల్ని ఆధారంగా చేసుకొని ఇట్లా చేయాలి అట్లా చేయాలని కొన్ని ఆలోచనలు ఉంటాయి. మన ప్రతి ఆలోచనని దేవుడు సఫలపరుస్తాడట. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లే మంచిది, మేలుకరమైనది, మనకి ఇబ్బంది లేనిది ఆలోచనని దేవుడు సఫలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుడు ఎప్పుడు ఎవరి కోరికల్ని తీరుస్తాడు?
ఎవరి ఆలోచనని దేవుడు సఫలం చేస్తాడు? అందరికీ చేసేస్తాడా? అందరికీ జరిగేటట్లయితే ఈ రోజుల్లో చాలామంది జీవితాలలో ఎందుకు జరగట్లేదు? ఇలాంటి రకరకాలైనటువంటి ప్రశ్నలు ప్రతి మనిషి జీవితంలో కూడా తలెత్తుతూ ఉంటాయి. అయితే బైబిల్ మనకి ప్రతిదానికి కూడా సమాధానం ఇస్తుంది. దేవుడు ఎవరి కోరికను తీరుస్తాడు, ఎవరి ఆలోచనలని సఫలం చేస్తాడు అని మనం ఒకసారి బైబిల్లో ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ మనకి ఇలా కనపడిద్ది. ఆ స్త్రీ ఎవరు అంటే కనాను స్త్రీ. ఈ కనాను స్త్రీ యొక్క కోరికని దేవుడు నెరవేర్చాడు. ఏ ఉద్దేశంతో అయితే ఆవిడ దేవుని దగ్గరకు వచ్చిందో, ఏ కోరికనైతే ఆవిడ కలిగి ఉందో, ఏదైతే జరగాలి అని ఆశపడిందో దేవుడు దాన్ని జరిగించాడు. ఇంతకీ ఏంటి ఆవిడ సమస్య అంటే, తన కుమార్తె దెయ్యం బట్టి చాలా బాధపడుతుంది. కనాను స్త్రీ దేవుని దగ్గరకు వచ్చి దేవుని బ్రతిమలాడుకుంది. అయ్యా, నా కుమార్తెని బాగు చేయి, తనకి స్వస్థత కావాలి. నువ్వు ఎంతోమంది రోగుల్ని బాగు చేసావు, ఎంతోమంది దెయ్యం పట్టిన వారిని బాగు చేసావు, ఎంతోమంది వ్యాధిగ్రస్తుల్ని బాగు చేసావు, ఎంతోమంది జీవితాలలో నువ్వు ఎన్నెన్నో కార్యాలు చేసావు. నేను నీ గురించి విన్నాను. నా కుమార్తె విషయంలో కూడా ఈ కార్యాన్ని జరిగించు అని ప్రభువు దగ్గరకు వచ్చి దేవుణ్ణి బ్రతిమలాడుకుంది. చాలా బ్రతిమలాడుకుంది. దేవుడు ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు చాలా సమయం మౌనంగా ఉండిపోయాడు. కానీ ఆవిడ విశ్వాసంలో ఏ మాత్రం కూడా మార్పు రాకుండా చివరి క్షణం వరకు కూడా విశ్వాసంతో పట్టు వదలకుండా ప్రభువుని బ్రతిమలాడి అడిగి 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 చివరికి ఆవిడ కోరిక నెరవేర్చుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కదిలిపోయి కార్యం చేసేంత వరకు అడిగింది. వెంటనే దేవుడు కార్యాన్ని జరిగించారు. అమ్మా, నీ విశ్వాసం చాలా గొప్పది, నీవు కోరినట్టే నీకు జరుగునుగాక అని దేవుడు చెప్పాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఈ సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు నీవు కోరినట్టే నీకు జరుగుతుందమ్మా, నీ కుమార్తె స్వస్థత పొందుతుంది అని చెప్పగానే వెంటనే తన కుమార్తెకి దేవుడు యొక్క స్వస్థత కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను. మీ కోరికలు తీర్చబడాలని, మీ ఆలోచనలు నెరవేర్చబడాలి అని మీరు మీ జీవితంలో మంచి ఉద్దేశాలతో ముందుకెళ్తున్నప్పుడు అవన్నీ కూడా జరిగితే బాగుండు, ఇవన్నీ కూడా మా ఆశలు కోరికల్లాగే చివరిదాకా మిగిలిపోకుండా నెరవేరితే బాగుండు అనే ఆలోచన మీకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు వాటిని నెరవేరుస్తాడు, మీ కోరికను తీరుస్తాడు. అయితే ఆ కనాను స్త్రీ విషయంలో దేవుడు ఎలాగైతే కార్యం చేశాడో మన పట్ల కూడా అలాగే చేస్తాడు. అయితే మనం కూడా ఆ స్త్రీలాగా చేయాలి. ఆవిడలో చాలా లక్షణాలు ఉన్నాయి, కానీ 1-2 మనం మాట్లాడుకున్నాం. ఆవిడ దేవుని దగ్గరకు వచ్చింది. దేవుడు కార్యం చేసేంత వరకు అడుగుతూనే ఉంది. పట్టు వదలకుండా కార్యం జరిగిందాక అడుగుతూనే ఉంది. విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఆ కార్యాన్ని పొందుకునే వరకు ప్రభువుతోనే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 3 పనులు మనం కూడా చేయగలిగితే తప్పకుండా దేవుడు మన విషయంలో కూడా కార్యాలని చేస్తాడు. మన కోరికల్ని కూడా దేవుడు నెరవేరుస్తాడు. మన ఆలోచనని కూడా దేవుడు నెరవేరుస్తాడు. దేవుని దగ్గరికి రావాలి. ఈ రోజుల్లో చాలా మంది మాకు ఇది ఉందండి, ఇది జరగాలని ప్రార్థించండి, ఈ ఆశ ఈ కోరిక ఎప్పటికైనా నెరవేర్చబడాలని ప్రార్థించండి, ఇది జరిగితే మీ మందిరానికి అది చేస్తామండి, మీ మందిరానికి ఇది చేస్తామండి అని చాలామంది చెప్తారు. కానీ నిజానికి దేవునికి కావాల్సింది మనమిచ్చేది కాదు, కానీ దేవుడికి కావాల్సింది మన హృదయం. మనం ప్రభు దగ్గరికి రావాలి అని, మన హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి అని దేవుడు కోరుకుంటాడు. మనం దేవుని దగ్గరికి రాకుండా మన కోరికలు ఏవి కూడా నెరవేర్చబడవు. మనం దేవుని దగ్గరికి వచ్చి దేవుడు ఇచ్చేంత వరకు కూడా విశ్వాసంతో పట్టు వదలకుండా, నువ్వు ఇచ్చే దేవుడు కదయ్యా, వాళ్ళకి ఇచ్చావు కదా, వాళ్ళకి చేసావు కదా, వాళ్ళు మేలు పొందుకున్నారు కదా, మాకు కూడా చేయండి అని మనం దేవుని కార్యాలను ఎత్తిపట్టి దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే తప్పకుండా దేవుడు అందరికీ మేలు చేస్తాడు. తప్పకుండా దేవుడు ప్రతి ఒక్కరి కోరికని తీరుస్తాడు. తప్పకుండా దేవుడు ప్రతి ఒక్కరి ఆలోచనని కూడా నెరవేరుస్తాడు. అలా కాదని దేవుని సన్నిధికి రాకుండా, దేవుణ్ణి అడగకుండా, మనము దేవుని యందు విశ్వాసం ఉంచకుండా కనుక ఉన్నట్లయితే దేవుడు మన విషయంలో ఏ కార్యం చేయడు. కోరికలుగానే మిగిలిపోతాయి. దేవుని సన్నిధికి రాకూడదు, ప్రభువుని సంపూర్ణంగా నమ్ముకోకూడదు,
దేవుడిచ్చేటటువంటి ఆ కార్యాలని, ఆ ఆశీర్వాదాల్ని పొందుకోవచ్చు కదా. పిలుస్తున్నాడు ఆయన. ఆయన సన్నిధికి రండి. తప్పకుండా దేవుడు మీ కోరికల్ని, మీ ఆలోచనలన్నిటినీ కూడా నెరవేరుస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నీవు కోరికల్ని తీర్చే దేవుడు అని, ఆలోచనలని సఫలపరిచే దేవుడు అని నీ మాటల ద్వారా మేము తెలుసుకున్నందుకు నీకు వందనాలయ్యా. ఎంతమంది అయితే ఈ మాటల్ని విని మా కోరిక తీర్చబడాలి, మా ఆలోచనలు నెరవేర్చబడాలి, కనాను స్త్రీలాగా దేవుని దగ్గరికి వెళ్ళి విశ్వాసం ఉంచి ప్రార్థించి కార్యాల్ని పొందుకోవాలి అని ఆశపడుతూ ఉన్నారో, నీ సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు, విశ్వాసంతో వారు మిమ్మల్ని వేడుకున్నప్పుడు తప్పక వారి జీవితాల్లో నీ యొక్క అద్భుతమైన కార్యాలని జరిగించి వారి కోరికల్ని, ఆలోచనలని నెరవేర్చమని నిండు మనసుతో ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలపు దీవెనలతో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. ఈరోజు వారి యొక్క ప్రయాణాల్లో తోడుగా ఉండండి, క్షేమాన్ని దయచేయండి. పనుల్లో మీరు తోడుగా ఉండండి, కాపుదలను అనుగ్రహించండి. మీ ద్వారా కలిగేటటువంటి నెమ్మది, సమాధానాన్ని, ఐక్యత, ప్రేమల్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. చిన్న బిడ్డలకి, యవనస్తులకి, ప్రతి ఒక్కరికి నీ సహాయాన్ని అనుగ్రహించి ప్రభువా, వారి యొక్క చదువుల్లో, వారి భవిష్యత్తుల్లో నీ కార్యాలని జరిగించమని వేడుకుంటూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం, ఉదయకాలపు మన్నా అనే ఇదే కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పుడు వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.